గుడి దాకా వచ్చి గుడి లోపలికి వెళ్లకుండా ఎలా ఉంటాం? అబ్బే, గుడి పాడైపోయి చాలా రోజులైందమ్మా. గుడి తలుపులు ఎప్పుడో మూసేశారమ్మా. మీరు నిలబడ్డ నేల రక్తం తాగుతుంది. ఏంట్రా చూస్తున్నావు? ఈ అదవలు మనకంటే ముందే బయలుదేరారు కదా, ఇంకా రాలేదేంటి? ఇందాక నుంచి జేమ్స్ గారు ఫోన్ చేసి టైట్ అయిపోయాడు. వాళ్ళిద్దరు నిద్ర ఆపుకోలేక కారు ఆపేయకుండా పనుకున్నారేమో. అవును, సతీష్ గారు నిద్ర అస్సలు ఆపుకోలేడు. రే, ఇక్కడెక్కడో గుడి ఉందన్నారు. మీ మాటలు నమ్మి యామిని తీసుకొచ్చాను. ఎక్కడ్రా గుడి? ఆ సైకో కూడా చెప్పాడు కదా గుడి లేదని. లేదురా, ఇక్కడ చిన్న గుడి ఉందని నాకు తెలుసు. చిన్నప్పుడు నేను చూసినట్టు గుర్తు. ఆ సైకో కూడా చెప్పినట్టు ఇటువైపు ఎవరు రావడం లేదు కదా. గుడి పాడిపడిపోయి ఉంటుందేమో, వదిలేయండి. మరి నా పెళ్ళి? ఎరా, సెల్ ఫోన్లో మంత్రాలు ఉన్నాయి, ముందు అగ్ని ఉంది. తాళి కట్టడానికి ఎంతకన్నా ఇంకేం కావాలి? ఏ గుళ్ళో ఉన్నా చేసుకుందాం అనుకుంటే పేరెంట్స్ దొరికిపోతామని భయపడి ఈ అడవిలో తీసుకొచ్చారు. సుబ్బు, పెళ్లి కూతురు రెడీ. ఎరా, నువ్వు రెడీనా? యముని, వీడు సొల్లు కార్చుకోవడం చూస్తుంటే పిల్లాక శోభన కూడా ఇక్కడే అనేలా ఉన్నాడు. తాళి కట్టే వరకు తన మాట నేను వినాలి. తాళి కట్టాక జేమ్స్ నా మాట వింటాడు. ఏం జేమ్స్? నువ్వు ఎలా చెప్తే అలా యామిని. కానీ పెళ్ళేదైనా గుళ్ళో జరుగుంటే బాగుండేది. ఏం చేద్దాం, ఫారెస్ట్లో అక్క మహాదేవి టెంపుల్ ఉందని వీడు చెప్తానే కదా వచ్చాం. తీరా చూస్తే నాకు గుర్తులేదు, ఎక్కడుందో అంటున్నాడు. అరే, ఓ పని చేద్దాం. ఇదే ఏరియాలో గుడి ఉండటం నాకు గుర్తు. వెళ్ళి ఎదుగుతాను. గుడ్ ఐడియా, నేను వస్తాను, పద. నేను వస్తాను రా. రే, కొత్త పెళ్లి కొడుకువి, యామినికి సెక్యూరిటీగా ఉండవా? థ్యాంక్స్ రా. అరే సుబ్బు, మనం వెళ్ళగానే యామినితో రొమాన్స్ మొదలు పెడతాడు. నేను ఒప్పుకోను. నీకు దండం పెడతాను, వెళ్ళరా బాబు. I love you, Yamini. I love you too, James.
విగ్రహాన్ని ఈ చీకట్లో వెతకడం ఏంటి? ఫూలిష్ కాకపోతే. రే సుబ్బు, సుబ్బు ఏమైందిరా? సుబ్బు ఏమైందిరా? రే అక్కడ అక్కడ సతీష్ దయ్యంలో కనిపించాడు రా. సతీషా? అవునరా, నేను చూశాను రా. మొహమంతా రక్తం. భయంతో పరిగెట్టుకుంటూ వస్తున్నాను రా. రే సతీష్ సురేష్ మంత రాకుండా రాపారు కదరా. సతీష్ ఇక్కడ ఎలా కనిపిస్తాడు? నువ్వు ఎవరో చూసి భయపడి ఉంటున్నావు. సరేరా వెళ్దాం. అంటే నేను చూసింది సతీష్ని కదా? కృష్ణవేణి డార్లింగ్. ఏంటి అలివేణి డార్లింగ్? అమ్మ నీకు ఇష్టమని పాయసం చేసింది, తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. అది సరే, మరెలా ఉంది డార్లింగ్ నీ లైఫ్? ఓకే, నాట్ బ్యాడ్. అంటే హ్యాపీగా లేవనే కదా? నా హ్యాపీనెస్ ఏంటో నీకు తెలుసు కదక్కా. తెలుసులే. విడిపోయిన మేనమామ మేనకోడలిద్దరూ కలవాలి, అంతేగా? అది జన్మకు జరుగుతుందో లేదో. ఓయ్, ఎందుకు జరగదు? త్వరలో అన్ని సర్దుకొని నేను మా మామయ్య హ్యాపీగా కలిసిపోతాం, చూడు. సరే కృష్ణవేణి డార్లింగ్, నేను ప్రశ్న అడుగుతాను, టక్కున సమాధానం చెప్తావా? అడుగు డార్లింగ్. సూపర్. మా అమ్మ చేసింది కదా, అద్భుతం. మా అమ్మ చేసిన పాయసం మొత్తం నాకే. సరే, ఏదో ప్రశ్న అన్నావు, అడుగు. నాన్నని ఎదిరించి వంశీ గారిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అయ్యో సారీ కృష్ణవేణి, అడగరని క్వశ్చన్ అడిగాను కదా. ఏం లేదు, నాన్న అప్పుడప్పుడు నీ ప్రస్తావన తెచ్చి నీ గురించి బాధపడేలా మాట్లాడుతుంటే కోపం వస్తుంది. ఇంతకు ముందు అడిగాను, అయినా సరే. అసలు కృష్ణవేణి నాన్నని ఎదిరించి పెళ్ళెందుకు చేసుకుంది అని మళ్ళీ అడగాలనిపించింది, అందుకే అడిగాను కృష్ణవేణి. అక్క, వర్షం ఆపడానికే నేను గొడుగు పట్టుకున్నాను, కానీ వర్షంలో తడవకుండా ఉండడానికి మాత్రమే గొడుగు ఉపయోగపడుతుందని తర్వాత అర్థమైంది. అర్థం కాలేదు. నా వయసుకు మించిన భారాన్ని నా భుజాల మీద వేసుకున్నాను. నిజంగా అర్థం కాలేదు కృష్ణవేణి. అబ్బా, నా పెళ్లి సంగతి పక్కన పెట్టు. నీ పెళ్లి సంగతి ఏంటి? నా పెళ్ళా? ఏమో, నాకేం తెలుసు, మీ మేనమామకు తెలుసు. అక్క, ఈ మధ్య నువ్వు బాగా గ్లామరస్ గా తయారయ్యావు. అవునా?
థ్యాంక్ యూ. ఆ గ్లామర్ వెనక ఏదో రహస్యం ఉండదు కృష్ణవేణి. అదేంటో అడుగు కృష్ణవేణి. పిన్ని నీకు దండం, నువ్వు బయటకెళ్ళు. ఆ చిరుపురులు చూసావా? ఈ మధ్య అలివేణి కొత్త కొత్తగా ప్రవర్తిస్తాండదు కృష్ణవేణి. ఇన్ఫర్మేషన్ నేను కనుక్కుంటాను కదా, నువ్వు వెళ్ళి చిన్నత్తయ్య. ఉమ్. అక్క ఏంటి పదే పదే అద్దంలో చూడ్డం, అనవసరంగా చిరాకు పడ్డం, ఇవన్నీ ప్రేమలో పడ్డ లక్షణాలు తెలుసా? ఇదిగో కృష్ణవేణి, నువ్వు కూడానా? నాకో లవ్వు, నా ఫేస్కో లవరును. ఊరుకోవే. ఆహా, చిన్నప్పటి నుంచి ఈ అక్క ఈ చెల్లెల దగ్గర ఏది దాచలేదు, ఇప్పుడు కూడా దాచదు. ఆ నమ్మకం నాకుంది. చెప్పక్క, చెప్పు. అక్క మనసు చెల్లెలకి తెలియకుండా ఉంటుందా? అక్క, అయ్యో ఏమైంది? ఏమైందక్క? అయ్యో నా మనసులో చాలా విషయాలున్నాయి, అవన్నీ నీకు చెప్పాలనున్నా. నాన్న నీతో ఫోన్లో మాట్లాడొద్దన్నారు కదా అని నీతో మాట్లాడలేకపోయాను కృష్ణవేణి. సరే, నీ మనసులో ఏముందో ఇప్పుడు చెప్పు. అది కృష్ణవేణి, నేను నువ్వు అటు తిరుగు, చెప్తాను. నా దగ్గర కూడా సిగ్గేనా? సరే, నేను అటు తిరుగుతాను. కృష్ణవేణి, నన్ను ఒక అబ్బాయి ప్రేమించానని వెంటపడుతున్నాడు. మరి నువ్వు ప్రేమించలేదా? ఒప్పే నవ్వు. ఆ అబ్బాయి పేరు ఆనంద్. ఆనంద్, నైస్ నేమ్. ఏ ఊరు? రాయలసీమ, అనంతపురం. రాయలసీమ? అబ్బో, కృష్ణానది వెళ్ళి పెన్నాలో కలిసినట్టుంది. ఓకే, నెక్స్ట్. ఫోన్లో పరిచయం అయ్యాడు, ఐ లవ్ యూ కూడా చెప్పాడు. కోపం వచ్చి నో చెప్పాను. ఏకంగా పెళ్లి చేసుకుంటానన్నాడు. భయంగా ఉంది కృష్ణవేణి. నిన్న మనం షాపింగ్లో ఉన్నాం కదా, అప్పుడు కూడా ఫోన్ చేసి నీకిష్టమైన కలర్ ఏంటని అడిగాడు కృష్ణవేణి. అవునా? అబ్బాయి చాలా ఫాస్ట్గా ఉన్నాడక్కా. అమ్మో, చాలా ఫాస్ట్ కృష్ణవేణి. మరి అబ్బాయి ఎలా ఉన్నాడో చూసావా? అయ్యో, మేము ఒకరినొకరు ఇంకా చూసుకోలేదు. అంటే హార్ట్ టు హార్ట్ లవ్ అన్నమాట. ఓకే, మరి సరదాగా ఒకరినొకరు కలుసుకోవచ్చు కదా. కలుసుకుందామని ప్రిపేర్ అయ్యి ఒక చోట అనుకున్నాము. తనొచ్చాడు, నేను కూడా వచ్చాను. నేను వెళ్ళాను, కానీ ఏమైంది? నిజం చెప్పాలంటే ఆ రోజు మేమిద్దరం ఒకరినొకరం చూసుకోవాల్సింది. మరెందుకు చూసుకోలేదు? చెప్తే నువ్వేం ఫీల్ అవ్వవు కదా. ఏం ఫీల్ అవ్వలే, చెప్పక్క.
ఆ రోజు మీ మరిది కనిపించేసరికి నేను భయపడి పారిపోయాను. అయ్యో పిచ్చక్క, నా మరిదే నీ లవర్. ఆ తర్వాత ఆనంద్కి ఫోన్ చేసి సారీ చెప్పాననుకో. సరే, ఆనంద్ నిన్ను ప్రేమిస్తున్నాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు అని అన్నావు కానీ నీ మనసులో ఏముందో చెప్పట్లేదక్కా. కృష్ణవేణి, నాన్న గుర్తుకొచ్చినప్పుడల్లా భయం వేస్తుంది. నాన్న సంగీతి పక్కన పెట్టు. ఆనంద్ అంటే నీకిష్టమా కాదా? నువ్వు కూడా ఆనంద్ని ప్రేమిస్తున్నావా లేదా అది చెప్పు. అది అది ఆనంద్ అంటే నాకు ఇష్టమే. మరి సేపు ఆ విషయం చెప్పవే ప్లీజ్. వదులు. అక్క, ప్రేమించడం తప్పు కాదు. మనసులో ఉన్న ప్రేమను బయటికి చెప్పకపోవడం పెద్ద తప్పు. కాబట్టి వెంటనే ఆనంద్కి ఫోన్ చేసి నీ ప్రేమను చెప్పు. మీరిద్దరూ ఒకరినొకరు చూసుకోండి, మాట్లాడుకోండి. ఆనంద్ నీకు నచ్చితే చాలు. ఆ తర్వాత నాన్న కాదు కదా, బ్రహ్మరుద్రాదులు అడ్డొచ్చినా మీ పెళ్లి చేసే బాధ్యత నాది. సరేనా? కృష్ణవేణి, ఏమైందక్క? నాన్న అక్క, నేనున్నాను కదా, భయపడకు. కూర్చో. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే, మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే, ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే, ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో. కామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నే విడిచిపోను, ఈ బాస చేసి కనిండు నూరేళ్ళు నీ నీడలై నిలిచి కాపాడుతాను, నీ నీడలై నిలిచి కాపాడుతాను. కంగ్రాట్స్ జేమ్స్. థ్యాంక్స్ రా. కంగ్రాట్స్ యామ్ని. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ యామ్ని. కంగ్రాట్స్ జేమ్స్. థ్యాంక్స్ రా. మీ నిజమైన ప్రేమ వేద మంత్రాలు, మీ మంచి మనసులు 7 అడుగులు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జేమ్స్ సారీ రా, ఈ ప్లేస్కి మనం రావాల్సింది కాదు.
ఏమైందిరా? మీకంటే ఈ ఏరియా గురించి తెలీదు. నాకు తెలిసి కూడా తీసుకొచ్చాను. సారీ. అరే ఇప్పుడు ఏమైంది? పెళ్ళయింది కదా, హ్యాపీ. ఈ ప్లేస్కి వచ్చిన వాళ్ళు చాలా మంది అదృష్టమయ్యారని, చనిపోయారని పేపర్లో వేశారు. నేను చదివాను. బట్ ఇక్కడికి వచ్చాక కానీ ఈ ప్లేస్ గురించి స్ట్రైక్ అవ్వలేదురా. అవునరా, ఇందాక దేవత గుడి కోసం తిరుగుతుంటే మన సతీష్ దయ్యంలా కనిపించాడు. నువ్వు అనాథవు కాదు, నీకు నేనున్నాను. నా కుటుంబం ఉంది. నువ్వు నా బిడ్డవి. మిమ్మల్ని నాన్న అని పిలవచ్చా? అలాగేనమ్మా, నీ ఇష్టం.